అందరూ ఏలియా లాంటి వారైనా, అందరూ మోషే లాంటి వారైనా దేవుని యొక్క పరిపూర్ణతను, స్వభావాన్ని ప్రజెంట్ చేయడానికి ఏ ఒక్క సేవకుడు సరిపోడు. అది ఆయన అనేక మంది సేవకుల్లో భిన్నత్వ రూపంలో, డైవర్సిటీ రూపంలో వారిని అనాయింట్ చేసి ప్రిపేర్ చేసుకుంటారు. ఎవరు ఏ కాలములో ఎలా పని చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా రోషము కలిగి దేవుని పరిచర్య చేయాలో ఆయన ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. జెబెదయి కుమారులు ఇద్దరున్నారు. ప్రభు శిష్యుల్లో ఎవరు? యోహాను, యాకోబు. ఒకే సమయములో పేతురు, యాకోబు ఇద్దరు పట్టబడ్డారు. పరిచర్య చేస్తూ ఉంటే ప్రభువు యాకోబు చనిపోవటానికి అనుమతించారు, పేతురు విడుదల అవటానికి అనుమతించారు. పేతురును విడుదల చేశారు ప్రభువే దూతను పంపి. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరూ, ముఖ్యముగా దేవుని సేవకులు, దేవుని మహిమ కోసమే ఎక్కడ ఏం జరుగుతున్నా, ఏం జరగబోతున్నా దాన్ని హ్యూమన్ పర్స్పెక్టివ్ తో ఆలోచించొద్దు. మనుషుల ఆలోచనతో, మనుషుల జ్ఞానముతో దాన్ని ఆలోచించొద్దు. ఇట్ ఈస్ గాడ్ హూ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. ప్రభువే సమస్తమును నిర్ణయించి జరిగిస్తారు. ఆయన జరిగించే ప్రతి పనిలో దేవునికి మహిమ ఉంటుంది.